ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలను దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు భాజపా కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. మోదీ 70 వసంతాలు పూర్తి చేసుకుని 71 ఏళ్లలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సూరత్లో 711 కేజీల భారీ కేక్ను తయారు చేసి కరోనాపై పోరాడుతున్న వారితో కట్ చేయించారు. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ తీరంలో తన కళ ద్వారా ప్రధానికి శుభాకాంక్షలు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తన తల్లితో కలిసి ఉన్న చిత్రాన్ని వినూత్నంగా రూపొందించారు కర్ణాటకకు చెందిన ఓ కళాకారుడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన మైసూరుకు చెందిన భానుప్రకాష్ కుంద్ కళ ద్వారా ఈ చిత్రానికి ప్రాణం పోశారు. 10 రకాల కలపతో ఏడాది పాటు కష్టపడి ఈ కళాఖండాన్ని తయారు చేశారు. చెక్కను చిన్న చిన్న ముక్కలుగా చేసి చిత్రాలను వేసే ప్రావీణ్యాన్ని కుందన్ కళ అంటారు. మరో 25 మంది కళాకారులతో కలిపి ఈ చిత్రాన్ని రూపొందించారు భానుప్రకాష్. ఈ కళాఖండాన్ని సూరత్లో ప్రదర్శనకు పెట్టనున్నారు. ప్రధాని మోదీ 70వ పుట్టినరోజున గుజరాత్ సూరత్లో 711 కిలోల భారీ కేక్ను కట్ చేయించారు. మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ ఫర్ కరోనా వారియర్స్ కార్యక్రమం కోసం ఈ కేక్ తయారు చేశారు. గత రాత్రి ఓ కరోనా యోధుడి ఇంట్లో ఈ వేడుక జరిపారు. డిజిటల్ వేదికగా 711 మంది కరోనా యోధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా తనదైన రీతిలో శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. ఒడిశా పూరీ తీరంలో ఇసుకతో మోదీ బొమ్మ రూపొందించి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు ప్రధానికి ఉంటాయని ఆత్మనిర్భర్ భారత్ రూపశిల్పి అంటూ శిల్పంపై సుదర్శన్ రాశారు.